చైనా ఆధిపత్యానికి గండి కొట్టే ప్లాన్ 6 కిలోమీటర్ల లోతులో సాహసం స్మార్ట్ ఫోన్ల నుంచి క్షిపణుల వరకు ఇక ఖనిజాల కోసం డ్రాగన్ కళ్ళు పట్టుకోనక్కర్లేదు. ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని శాసిస్తున్న రేర్ ఎర్త్ ఖనిజాల కోసం ఇన్నాళ్లు ప్రపంచం మొత్తం చైనా దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ బ్లాక్మెయిల్ రాజకీయాలకు జపాన్ చెక్ పెట్టబోతుంది. డ్రాగన్ ఆధిపత్యాన్ని బద్దలు కొట్టేందుకు టోక్యో నుంచి చీక్యూ అనే భారీ నౌక సముద్రంలోకి దూసుకెళ్లింది. జపాన్ చేస్తున్న ఈ ప్రయత్నం సామాన్యమైనది కాదు. టోక్యోకు 1900 కిలోమీటర్ల దూరంలో ఉన్న మినిమటోరి దీవి వద్ద సముద్ర ఉపరితలం నుంచి ఏకంగా 6 కిలోమీటర్ల అంటే 4 మైళ్ల లోతులో డ్రిల్ చేసి అక్కడ ఉన్న బురద నుంచి ఖనిజాలను వెలికితీయబోతున్నారు. ప్రపంచ చరిత్రలో ఇక లోతు నుంచి ఖనిజాలను వెలికితీయడం ఇదే తొలిసారి కావడం విశేషం. 130 మంది పరిశోధకుల బృందం ఫిబ్రవరి 14 నాటికి ఈ మిషన్ పూర్తి చేయనుంది. గత 7 ఏళ్లుగా జపాన్ ఈ ప్రాజెక్టు కోసం కసరత్తు చేస్తోంది. స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రిక్ కార్లు, జాతీయ భద్రతకు అవసరమైన క్షిపణుల తయారీలో ఈ ఖనిజాలు కీలకం. 2025లో చైనా విధించిన ఆంక్షల నేపథ్యంలో జపాన్ సొంతంగా ఈ నిధిని వెలికితీయడం ద్వారా చైనాకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ మిషన్ విజయవంతమైతే టెక్నాలజీ ప్రపంచంలో ఇక కొత్త శకం మొదలైనట్టే.